దాడ పనులు ఆడుతుండే జనరల్ సెక్రటరీగా వారి సేవలను డిస్ట్రిక్ట్ మొత్తంలో అందించడం జరుగుతుంది. మరి ఆయన ఎన్నో త్యాగాలు అంటే మాక్సిమం గా ఆయన టైం అంతా గ్రౌండ్ కే టైం ఇచ్చి మరి మీరు ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు, ఇది కాపాడి దీన్ని స్టేడియం గా తీర్చిదిద్దడానికి తన శాయశక్తుల ఎంతో ట్రై చేస్తూ మరి ముఖ్యమంత్రి ఇక్కడ ఫుట్బాల్ కూడా ఆడారు. మరి దాంతో ఫౌండేషన్ స్టోన్ అతి త్వరలో వేపేయడానికి ముఖ్య కారణము మరి బొబ్బిలి నరసయ్య గారు. మీరందరి సహకారాలు ఉండాలి. అంటే మా వంతు కూడా మేము చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే మీకు ఇవాళ స్టేడియం ఖచ్చితంగా అవుతుంది. సో ఎన్నో త్యాగాలు అంటే వాస్తవం ఏంటంటే ఆయన నిద్రాలను మాని మాక్సిమం గా ఇదే పని పెట్టుకొని ఒలింపిక్స్ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఇంకో పని లేదు నాకు, ఇదే పని, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దీని స్టేడియం అంటే 8 లేన్ ట్రాక్ చేయడానికి తన శాయశక్తుల ట్రై చేస్తూ అతి త్వరలోనే ఫౌండేషన్ స్టోన్ వేయించడం జరుగుతున్నదని చెప్పి చెప్పడం జరిగింది. సరే, నేను చెప్పడం కాదు, తన నోతో మీరు వినాల్సిందిగా కోరుతూ మరి మా క్రీడాకారులను ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మా మిత్రులు సార్ మీరు మీ త్యాగ ఏమేమైతే చేసినో దాని విషయాలు పిల్లలకి తెలియాలి. ఆ విషయాలన్నీ తెలుస్తూ ఈ స్టేడియం కాపాడి మరి అట్లాగే గంగాస్థాన్లో కూడా ఒక 7 ఎకరాల ప్లేస్ ఉంది మనకు అలాట్ చేసింది. దాన్ని కూడా అది కబ్జా కూరల నుంచి గుంజుకొచ్చి మరి ఇవాళ దాన్ని కాపాడి దాన్ని కూడా ఏం చేయబోతుందో తనే వివరిస్తాడు. కాబట్టి తన అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు నాగమణి మేడం గారికి, అలాగే మిత్రులు రవి గారికి, గోపి గారికి, రాములు గారికి, మరియు అమర్వీర్ రెడ్డి గారికి, నాతోటి ఫిజికల్ డైరెక్టర్లకు, విద్యార్థులందరికీ నమస్కారం. ఈరోజు గతం కంటే ఈ సంవత్సరం కొంచెం యాక్టివ్గా జరుగుతున్నదని చెప్పచ్చు. మేడం ఒక మహిళా ఫిజికల్ డైరెక్టర్ అయినా కూడా ఇంత యాక్టివ్గా ఇంత సెలెక్షన్స్ ఇన్ని పోటీలు కనిపిస్తున్నారు. ఎందుకంటే గతం అంటే పోయిన సంవత్సరం అనుకుంటా ఎలాంటి ఎంపిక పోటీలు కానీ సెలెక్షన్స్ కానీ జరగకుండా తనకు నచ్చిన వారికి క్రీడాకారులకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి పంపిన ఘనత మన ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే మిత్రులారా, ఇవాళ ప్రతిభ గల క్రీడాకారులు లాస్ అవుతున్నారు కేవలం ఫిజికల్ డైరెక్టర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు స్కూల్ గేమ్స్ కంటే గతంలో డబ్బులు లేకున్నా కూడా నేను కూడా ఒక ఫిజికల్ డైరెక్టర్గా చేసి 17 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. అప్పుడు కూడా నేను స్కూల్ గేమ్ సెక్రటరీగా కూడా చేసినాను 2 ఇయర్స్. కానీ ఇంత హీనంగా ఉండలేదు. ఇప్పుడు పైసలు వస్తున్నా కూడా స్కూల్ గేమ్ నడిపించడం లేదు మిత్రులారా. ఎందుకంటే మన గోపి గారు తెలుసు అన్ని విషయాలు.
అలాగే మేడం మహిళ అయినా కూడా ఇంత యాక్టివ్ జరుగుతుందంటే మేడం గారికి అందించిన తప్పదు. అలాగే ఇప్పుడున్న మిత్రులు చెప్పారు, ఇది గత గవర్నమెంట్ అమ్మేద్దామని చెప్పి మన కలెక్టర్ ఆఫీసులను కూల్చిన ఘనత పోయిన గవర్నమెంట్. కానీ ఇప్పుడు వచ్చిన ఘనత కాంగ్రెస్ వారు మన కొరకే బిల్డింగ్లు తీసేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే స్టేడియం మన కోసం చేస్తున్నట్లు. నేను గవర్నమెంట్ ఇవ్వకుండా కూడా మన మిత్రులకు చెప్పిన ఈ వాళ్ళు తీసేద్దాం, వారు ఎప్పుడైతే అప్పుడు మనం చేస్తారని చెప్పి అనే మూమెంట్లో శెట్టిరెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి మనకు వాగ్దానం చేసిపోయారు. ఓన్లీ ఇప్పుడు 30-35 డేస్లో ఇక్కడ మన సీఎం గారు వచ్చి స్టోన్ వేయబోతున్నారని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు ఖోఖో టోర్నమెంట్ లో కొత్త స్టేడియంలో ఆడబోతున్నారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అలా స్పీడ్ గా జరుగుతుంది. నిన్ననే స్పోర్ట్స్ స్థాయి చైర్మన్ గారు శివసేన రెడ్డి గారు వచ్చారు. 9,50,00,000 శాంక్షన్ నిధులు శాంక్షన్ కూడా చేశారు. ఎందుకంటే మిత్రులారా, మనం అందరము కలిసి ఉంటే కళని కుటుంబాలకు ఫిజికల్ డైరెక్టర్ కానీ క్రీడా సంఘాలు కానీ అన్ని యూనిటీగా ఉన్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది కనుక మిత్రులారా, మన ఇప్పుడు మంచి రోజులు వస్తుంది. అదే అంతేకాకుండా ఎవడి మన కలివాడి గ్రౌండ్ ఉండే ఇక్కడ స్టేడియం మన హాస్పిటల్ దగ్గర అక్కడ కలివాడి గ్రౌండ్ ఉంటే దాన్ని హాస్పిటల్ని ఏర్పాటు చేసి మనకు 7 ఎకరాల 35 గుంటలు ధర్మస్థానం ఇచ్చారు. కానీ కొందరు కబ్జాదారులు ఏం చేశారు, కబ్జాదారులు దాన్ని కబ్జా చేస్తూ కొన్ని ఎకరాలు అమ్ముకున్నారు, కొన్ని కబ్జా చేశారు. దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి మనము ఇప్పుడు దాన్ని ఆపగలిగాం. అక్కడ కూడా ఒక స్టేడియం అవుతుంది, ఇక్కడ కూడా ఒక 8 ట్రాక్ ఇక్కడ కాబోతుంది. పక్కన ఉన్న మన ప్రెస్ క్లబ్ దగ్గర ఇండోర్ స్టేడియం, డాక్టర్ సంఘం దగ్గర ఇండోర్ స్టేడియం కూడా కాబోతుంది. మీకు మంచి రోజులు వస్తున్నాయి. దీంతో పాటు చదువుతో పాటు మీకు కంపల్సరిగా ఆటలు ముఖ్యమే. ఎందుకంటే మీరు డైలీ 2 గంటలు 3 గంటలు సాయంత్రం 2 గంటలు పొద్దున 2 గంటలు సాధన చేసినప్పుడే మనం సాధించగలుగుతాం. ఇప్పుడు జిల్లా స్థాయి ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో ప్రతికూల క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి పోతారు, రాష్ట్ర స్థాయిలో ప్రతికూల క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక అవుతారు. కాబట్టి ఉన్నారు, ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారంటే ఇప్పుడే చెప్పచ్చు. గతంలో కూడా ఉన్నారు, కానీ కాకపోతే 2-3 ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం క్రీడా సంఘాలు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు యాక్టివ్ గా చేయబోతున్నారు. కాబట్టి మన మేడం కూడా యాక్టివ్ ఉన్నారు. మీరు వాళ్ళ యాక్టివ్నెస్ చూసి మీరు కూడా యాక్టివ్ అయితే బాగుంటుంది. యాక్టివ్ ఉన్నారని చెప్పి వాళ్ళ అయిపోయింది, ఏజ్ అయిపోయింది, మరి గేమ్ ప్రాక్టీస్ ఏజ్ అయిపోయింది అందరిది. కాబట్టి మిత్రులారా, మీరు కంపల్సరిగా మీరు డైలీ పొద్దున సాయంత్రం సాధన చేసినప్పుడే ప్రాక్టీస్ చేయగలుగుతారు. సారు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ అండ్ బాడీ బిల్డర్. సార్ కూడా కబడ్డీ అథ్లెటిక్స్ కూడా జాతీయ స్థాయి మా స్టూడెంటే మీ రాములు సార్, గోరియం నుంచి పట్టుకొచ్చినాం సార్ రాములు సార్. జాతీయ స్థాయికి క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులకి వెళ్ళి ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్ అయ్యి కూడా తను కూడా సీనియర్ అయిపోతుంది, రిటైర్మెంట్ దగ్గరికి వస్తుంది. కాబట్టి మిత్రులను మీరు కంపల్సరిగా సాధన చేసి డైలీ ఫుడ్ కూడా బాగా తీసుకొని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా అన్నట్టు మేము 60 అంటే సీనియర్ సిటిజన్ మాకు 60 పడుతున్నాయి. నెక్స్ట్ ఈ 2-3 రోజులలో 60 ఇక ఇంకొక 3-4 ఉన్నారు. ఇంకొక 2 నెలలు 60 పడతాయి, సీనియర్ సిటిజన్స్ అవుతారు. అయినా తిరిగి మేము వచ్చి మాకు ఇక్కడికి వచ్చి అంటే గ్రౌండ్ లో చేసిన అనుభవరీత్యా మేము మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది. రెండవ వచ్చేసి సార్, ఏదైనా మీరు ఎంతో కష్టపడి దీన్ని కాపాడారు. ఎప్పుడైతే ఫౌండేషన్ స్టేజ్ వేసిరో, కానీ ఇదే గవర్నమెంట్ లో ఖచ్చితంగా దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం ముఖ్యం కాదు, దాన్ని రిబ్బన్ కటింగ్ కూడా చేపిస్తే ఎల్లకాలము నిజామాబాద్ ఉన్న చరిత్రలంతా మీ పేరు గుర్తుపెట్టుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దాన్ని శిరసావహిస్తూ ఖచ్చితంగా మనకి స్టేడియం రాబోతుంది. మంచి రోజులు వస్తున్నాయి. పీడీలకు కానీ విద్యార్థులకు కానీ మంచి రోజులు ఉన్నాయి నిజామాబాద్కి. అది ఒకటి
దృష్టిలో పెట్టుకొని మీరు మాక్సిమం గా మీ ప్రాక్టీస్ ఖచ్చితంగా రోజువారీ దినచర్యగా తీసుకొని మీరు మంచిగా ఎదిగి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎందరో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉండడం జరిగింది. మరి మీరు ఆ స్థాయికి పోతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కంటే ముందు మరి మా గెస్ట్ కి చిన్న సన్మాన కార్యక్రమం, మీరు వచ్చిన దానికి ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం సార్. మరి చిన్న కార్యక్రమం వివరాలు చేసేదిగా ఎస్డిఎఫ్ సెక్రటరీ అలాగే సీనియర్ పీడీలందరినీ కోరుతున్నాం. Thank you, sir. Thank you for accepting felicitation. Thank you very much. Kho-Kho winners, girls winners, Ditchpalli zone. గర్ల్స్ డిస్ప్లే జోన్ అలాగే మీ కోచ్ కమ్ మేనేజర్ కూడా వెంట తీసుకురండి. రండి మేడం, డాన్స్ మీదకి రండి.